నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భాల్లో వేయడం వల్ల అదేదో అశుభానికి సంబంధించిన పుస్తకం అనే భ్రాంతి కలిగిందా లేదా? కొద్ది తరాలు గడిచిపోతాయి. అప్పుడు ఒకటే డిసైడ్ చేస్తారు, ఎవడైనా చచ్చాక భగవద్గీత చదవాలి అంటారు. అది ఎలా జరుగుతుందో గరుడు పురాణానికి ఇప్పటికే జరిగిపోయింది. అలాంటిది గుర్తుపెట్టుకోండి, ఇదే జరిగింది. అంతేకాదు, మొన్నొక నేను మాట విన్నాను, ఎవరో గోవిందా అన్నారు. గోవిందా అని అనకూడదండి అన్నాడు ఆయన. గోవింద అనకూడదా? గోవింద అంటే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. జబ్బులు పోతాయి. ఎలాంటి అశుచి పరిస్థితుల్లో ఉన్నా గోవింద అనుకుంటే శుచి అయిపోతాడు. అంత పవిత్రమైన గోవిందనామా అనకూడదా అంటే వాడు ఎప్పుడూ విన్నట్ట, శవాన్ని ఎత్తేటప్పుడు గోవింద గోవింద అన్నట్ట. అది వాడు గుర్తొస్తుంది. అందులో మన ఇళ్లలో పెద్దలు ఉంటారండి, వాళ్ళకి ఇట్లాంటివే సంప్రదాయాలు. వాళ్ళు ఏదండి, మా తాత చెప్పాడు, వాడి తాత ఏం చెప్పాడు, శాస్త్రం చదివి చెప్పాడు, ఇట్లాంటివి చూసి చెప్పాడు. అది ఏం చేస్తాం? కనుక ఆఖరికి నాకు భయం వేస్తుంది. అసలు శాస్త్రాలు ఏమిటో తెలియక ఇట్లాంటివి శాస్త్రాలు అయిపోతాయేమో అని భయం కూడా. తెలుస్తుందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కనుక ఇవన్నీ వర్ణించాడు కనుక భయపడవలసిన విషయాలు ఏమీ లేవు, జాగ్రత్త పడాల్సిందే. కనుక అన్వయాలు మొత్తానికి 21 నరకాలు. ఈ నరకాల గురించి ఇక్కడే చెప్పాడు. దేంట్లో? భాగవతంలో. అందుకే ఈ సందర్భం వచ్చింది. భాగవతం 21 నరకాలు చెప్పారు. అవే ఇక్కడ చెప్తున్నాడు. అందులో ఉన్నవి అచ్చం ఆర్డరే, ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా చెప్పాడు అంతే. 21 నరకాల పేర్లు వింటామా? తప్పేం లేదు వింటే. నరక బాధలు గారిని వింటేట నరక బాధలు పోతాయట. ఇదేమిటి? ఆశ్చర్యం వేయచ్చు మీకు. ఏదో రహస్యం ఉంది ఇందులో, ఋషులు చెప్పిన దాంట్లో. ఈ మధ్య ఒక సిద్ధపురుషుడు చెప్పిన మాట చెప్తున్నా. రామకథో కృష్ణకథో శివకథో వింటూ కన్నీరు కానీ కార్చితేట వాడికి జీవితంలో దుఃఖాలు పోతాయట. ఎందువల్ల అనే దానికి ఒక కారణం చెప్పారు. ఎందుకంటే వీడికి బ్రతుకులో ప్రారంధవశాత్తు రేపు పొద్దున్న దేనికో ఏడవాల్సిన ఒక రాత ఉంది. ఇక్కడ కూర్చుని వాడి కళ్ళంటే నీళ్లు ఏడుపు వచ్చేసింది కదా, కనుక దానికి ఇది చల్లు కొడతట, కొట్టి అక్కడ ఏడవకుండా చేస్తాట, అంటే దుఃఖ సంఘటన రాకుండా చేస్తాట. ఇది ఆ కౌంటింగ్ ఏదో వాళ్ళ దగ్గర ఉందండి, మనకు అర్థం కాదు. ఇది చూసారా, మనకు తెలియదు. కనుక అయితే ఇదే బాగుంది, పురాణాలకు వస్తే ఏడుస్తుంటే బాగుంటుందేమంటే వింటూ ఏడవడం కూడా అంత తేలిక కాదండి. భగవంతుడి గురించి వినగానే హృదయం కరుగుతుందా? కొందరు సరిగ్గా పురాణం దగ్గర ప్రార్థన అవగానే కళ్ళు మూతలు పడిపోతాయి. ధ్యానభంగిమతో కాదు, మళ్ళీ చెట్టు చివరికి మంగళం అన్నప్పుడు లేస్తారు వాళ్ళు. ఎంత అద్భుతంగా, ఇంత మైకు, ఇంత హోరు, ఏది వాళ్ళు కదిలించలేదు. మరి వాళ్ళని ఏం చెప్తారు చెప్పండి? కనుకనే ఇక్కడ ఈ విశేషణాలు తెలుసుకోవాల్సింది. శ్రవణ మాత్రం చేతి ఫలితాలు ఉంటాయి. కనుక 21 నరకాల పేర్లు విన్నంత మాత్రం భయం లేదు. వీటి గురించి ఎంత చెప్పడం ఎందుకంటే అసలు ఏదో చెప్తా అయిపోయింది కదా అనుకోకూడదు మళ్ళీ. కనుక ఇవన్నీ కూడా విషయం మరింత పట్టించుకోవడానికి పనికొస్తాయి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఎన్ని రకాల నరకాల పేర్లు ఇవి. తామిశ్రము, లోహకుండము, మహారౌరవము, శాల్మలి, రౌరవము, కుట్మలము, కాలసూత్రము, పూతిమృత్తిక, సంఘాతము, లోహితోదకము, సవిషము, సంప్రతాపనము, మహానిరయము, కాకోలము, సంజీవనము, మహాపథము, అవీచి, అంధతామిశ్రము, కుంభీపాకము, సంప్రతాపనము, ప్రతాపనము. 21 నరకాల పేర్లు ఇవి. ఇందులో ఏవో అందంగా వినిపించాయని ఇళ్ళకి వాటికి పెట్టుకోవద్దు దయచేసి. ఏతేషు పతితామూఢా పాపిష్టా ధర్మవర్జితా. వీటిలో పడతారట పాపిష్ఠులు, ధర్మము లేని వాళ్ళు. ఇక్కడ పడే బాధలు ఎంతవరకు అనుభవిస్తారు? ఎంతసేపు ఇదే చెప్తారా అంటారు కాదు, అక్కడ అనుభవించేది కల్పాంతం వరకు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరి తర్వాత ఈ జీవులందరూ, ఈ లోకాలన్నీ లయమైపోతాయి. మళ్ళీ సృష్టిలో నీచ జన్మల్లోకి వచ్చి పుడతారు. ఇది చెప్తున్నాడు. తర్వాత నీచ జన్మల్లోకి వస్తారు. ఏవం కుటుంబ విభ్రాణ ఉదరంభరయేవా విసృజ్యేహో భయం ప్రేత్యా భుంక్తే తత్ఫలమీదృశం. మొత్తానికి ఫలములు ఎవరు అనుభవిస్తారు అంటే మళ్ళీ చెట్టు చివరికి ముగిస్తూ చెప్తున్నాడు విష్ణువు. ఏమని? ఎవడు కుటుంబ విభ్రాణ ఉదరంభరయేవా. కుటుంబాన్ని పోషించడం, కడుపు నింపుకోవడం, ఈ రెండు మాత్రమే జీవితం అనుకునేవాళ్ళు, దానికోసమే బతికేవాళ్ళు, వాళ్ళకి ఇహము పరము కూడా చెడి ఇది అనుభవిస్తారు సుమా. అందుకే ఒక్క మాట చెప్తున్నాను వినవయ్యా గరుడా. కుశలేతర పాథేయో భూతద్రోహేణ యద్భృతం. కుశలేతర పాథేయ, అంత చక్కటి మాట చెప్పాడు. కుశల ఇతర పాథేయ అంటే క్షేమంకరమైన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ఇతర మార్గాల్లో సంపాదించే వారందరూ ఇది అనుభవిస్తారు అన్నాడు. ఒకటే మాట చెప్పాడు. చాలా ముఖ్యమైన మాట ఇది, గుర్తుపెట్టుకోండి. ధర్మ ప్రకారంగా సంపాదించకుండా, ధర్మం కోసం వినియోగించకుండా ఏ ధనం ఉంటుందో ఆ ధనానికి విషమని పేరు. ఇది ధర్మంతో సంపాదించకుండా, ధర్మం కోసం వినియోగించకుండా ఉన్న ధనానికి విషమని పేరు. ఆ విషధనాన్ని సంపాదించి అనుభవించేవాడు ఈ స్థితిని అనుభవిస్తాడు వాడు. కానీ ఆ డబ్బుతో బతికిన కుటుంబం అనుభవించదన్నాడు. ఇది ముఖ్యమైన అంశం. చూడండి, ఆ కుటుంబం అనుభవించదుట. అది చెప్తున్నాడు ఇక్కడ.
కుశలేతర పాథేయో వాళ్ళు అనుభవిస్తారే తప్ప దారాపుత్రులు మాత్రం అనుభవించరు. ఇత్వేదం స్వం కళేబరం, తన కళేబరాన్ని పోషించుకున్నవాడు వాడు మాత్రమే ఇది అనుభవిస్తాడు. అందుకే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా కోసం చేస్తున్నా అంటే ఏంటండి, దారాపత్రాదుల కోసం ఇదంతా. వాళ్ళు ఎవ్వరు వచ్చి ఇందులో ఒక్క దెబ్బ తినరు, గుర్తుపెట్టుకోండి, నువ్వే తింటావు. కనుక వాళ్ళ కోసమని తప్పు చెయ్యకు. దైవేనాసాదితం తస్యా సమలన్యరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతద్రవ్య ఇవాతుర కేవలేన హ్యధర్మేణ కుటుంబ భరణోత్సుక యాతి జీవోం ధతామిశ్రం చరమం తమస పదం. ఇది చెప్తున్నాడు. చీకటిమయమైనటువంటి ఆ పదానికి కేవలం కుటుంబ పోషకుడు హృతద్రవ్య ఇవ ఆతుర, ధర్మ విరుద్ధంగా ధనం సంపాదించేవాడు ఈ స్థితిని అనుభవిస్తాడు. ఈ మాట గట్టిగా చెప్పాడే లేదా? ఎవరి కోసం సంపాదిస్తున్న అధర్మపట సంపాదన చెప్పండి. అది దానికి సమాధానం చెప్పుకోగలిగితే వాడికి సమాధానాలు దొరుకుతాయి. నిజానికి అధ్యాయం మనం మొత్తం రాజకీయ నాయకులందరికీ వినిపించామనుకోండి, మొత్తం ప్రభుత్వాధికారులందరికీ వినిపించామనుకోండి, కొంత భయంతోనైనా తప్పు చేయడం మాంతారా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అక్కడ అక్రమార్జన తగ్గితే దేశానికి ఎంత క్షేమం. ఎందుకంటే మన వాళ్ళందరూ అక్రమార్జనతో పోగు చేసుకున్న వాటన్నిటితో 10 దేశాలు బాగు చేయొచ్చుట. తెలుసా మీకు? 10 దేశాలు బాగు చేయొచ్చుట. చిత్రం ఏంటంటే, ఒక ఊర్లో రోడ్లు బాగు చేయాలంటే ఆ పురపాలక సంఘంలో ఫండ్స్ ఉండవు. ఒక రాజ్యాన్ని అంటే ఒక స్టేట్ని డెవలప్ చేయాలంటే ఖజానా ఖాళీ. అన్నీ ఖాళీవే కానీ నాయకుల ఇళ్లలో మాత్రం సమృద్ధిగా పెరిగిపోతాయి, అవి ఖాళీగా ఉండవు. ఇదేమిటి బాధ? కనుక ఖాళీ ఎక్కడుంది? ఎవరు కల్పించారు? ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎవరు వినేం చేస్తారని మీరు అనొచ్చు, కానీ నాకు తెలిసి చెప్తున్నంత కాలం విష్ణుమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన వింటున్నాడు. ఇందాక చెప్పిన యమచిత్రగుప్తాదులందరూ ఇప్పటికే విని సంతోషించారు, వారందరికీ చెప్పుకుంటున్నాం. అక్కడేదో ఒక్కొక్కరిని కొడుతున్నారు, చాలా సంతోషం. ఇక్కడ ఈ దేశాన్ని కబళిస్తున్న వాళ్ళందరూ ఒక్క కొడితేనే ఆ దేశం బాగుపడుతుంది అని ఒక్క బాధతో చెప్తున్నారు. కనుకనే ఈ హెచ్చరికలు జాగ్రత్తగా పెట్టుకుని ఇక్కడున్న మనమైనా ఏ ఒక్క పని చేసినా, ఎందుకంటే తప్పు గురించి చెప్తేటప్పుడు అవతల వాళ్ళు చూపిస్తే భలే సరదా, కానీ మనలో ఉన్నవి కూడా తెలుసుకుని సవరించుకోవడానికి పనికొస్తుందని ఈ అధ్యాయాన్ని ముగిస్తూ అధస్థా నరలోకస్య యావంతో యాతనాదయ క్రమశ సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచి. ఇది చెప్తున్నాడు. ఇలా మొత్తం అన్ని అనుభవించి యాతనలన్నీ పొందిన తర్వాత ఏమవుతాడు? తర్వాత సూకరాది అనేక జన్మలు ఎత్తుతాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ నరలోకంలోకి క్రమక్రమంగా మళ్ళీ క్రమశః అన్న మాట వేశాడు. సూకరాది అనేక జన్మలు ఎత్తి మళ్ళీ మానవ జన్మకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇదివరకు పాపవాసన సంస్కారముల చేత నీచ జన్మలే పొందుతాడు, సందేహం లేదు. ఆ నీచ జన్మల్లో సంస్కారములు ఏ పాటైనా అభివృద్ధి చేసుకోగలిగితే పర్వాలేదు, కానీ అప్పుడు ఇంకా అభివృద్ధి అయితే మళ్ళీ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి జారిన కాలు మళ్ళీ నిలబెట్టుకోవడానికి పట్టే సమయం చాలా, గుర్తుపెట్టుకోండి. మీరు జీవితంలో కూడా చూడండి, హాయిగా బయలుదేరేవాడు ఒక క్షణంలో జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల కాళ్ళు విరిగి కొన్ని సంవత్సరాల తర్వాత తేరుకుంటాడు. అప్పుడు కూడా కర్ర పట్టుకుని నడవాల్సిందే. తప్పు జరగడం ఎంతసేపు జరిగిందండి? ఎంతసేపు జరిగింది? కన్ను రెప్ప వేసినంత పాటలో తప్పు జరిగింది. ఫలితం ఎంతసేపు అనుభవించాడు? అది గుర్తుపెట్టుకోండి. కనుక తప్పుకి సమయం విస్తారం అక్కర్లేదు, దాని తీవ్రత చాలు, ఇంటెన్సిటీ చాలు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకే అతి జాగ్రత్తగా మసలవలసింది జీవితం. అది ఇక్కడ వివరిస్తున్నాడు. క్రమశః మళ్ళీ క్రమంగా సూకరాది మొదలుకుని మానవ జన్మ వరకు వస్తాడు సుమా. ఇందులో జాగ్రత్తగా రెండింటికి అన్వయించుకుందాం. ఇతర అధ్యాయాల్లో చెప్పిన అంశములు, ఇతర శాస్త్రముల్లో చెప్పిన అంశముల సహాయంతో నేను ఇక్కడ అన్వయం చేస్తున్నా, సమన్వయం. అది ఇక్కడ చెప్పాడని కాదు, ఇతర శాస్త్రముల సహాయంతో, శాస్త్ర ప్రమాణంతోనే. ముందు మాట అన్నాడు, 84 లక్షల నరకాలు అన్నాడు. ఈ 84 లక్షల నరకాలు నరకంలోనే ఉన్నాయని కాదు అర్థం. ఎందుకంటే రకరకాల ఉపాధులు పొందేటప్పుడు ఆ ఉపాధుల్లో కొన్ని బాధలు ఉంటాయి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అలాగా స్పెసిస్, ఈ భూమి మీద ఉన్న వెరైటీస్ అన్నిటినీ, జీవుల యొక్క ఉపాధుల వెరైటీస్, శారీరక ఉపాధుల వెరైటీస్ని మన వాళ్ళు 84 లక్షల రకాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పారు సృష్టి అంది. ఈ 84 లక్షల రకాల ఉపాధుల్లో వాడు పడే ఆ బాధలు, అవస్థలే 84 లక్షల రకాల నరకాలు. గుర్తుపెట్టుకోండి. ఇది సరైన అన్వయం. ఇది మీరు ఆలోచించినట్లయితే దీనికి సంబంధించిన ప్రమాణ శ్లోకాలు ఇతర పురాణాలు ఉన్నాయి. ఇది ఉన్నాయన్న మాట మీద ప్రమాణం ఉన్న వాళ్ళకి ఏం బాధ లేదు, కానీ కావాలి అంటే అవి కూడా తెచ్చి చూపించవచ్చు. కనుకనే ఏ ఉపాధికి ఆ ఉపాధి ఒక నరక కూపం. గుర్తుపెట్టుకోండి. ఏ ఉపాధికి ఆ ఉపాధి ఒక నరక కూపం. కృమిభోజన నరకం అని ఒకటి ఉంది.
మలభోజన నరకం అని ఒకటి ఉంది. అంటే నరకలోకంలో మలంలో పడేస్తాట, ఆకలి మలం, కానీ తినక తప్పదు. అదొక నరకం. కానీ మీరు అది ఆ ఉపాధి కూడా భూమి మీద ఉంది తెలుసా. మలంలో తిరిగే పురుగులు అవి తింటూ బతికేవి, అది కృంభోజన నరకం కాదా? ఆలోచించండి. అదేవిధంగా ప్రతిదీ ఎప్పుడూ చీకట్లోనే మగ్గిపోయే తామిశ్ర నరకం ఉంది. చీకట్లోనే పుట్టి చీకట్లోనే పెరిగి చీకట్లోనే చచ్చే ఎన్ని జీవులు లేవు, అవి తామిశ్ర నరకంలో లేవా? ఇటు అటు చలించలేక ఉన్న చోట్లే పడిపోయే జన్మలు కొన్ని ఉన్నాయి, శిలాది జన్మలు ఎన్ని లేవు? ఆలోచించండి. కనుకనే అక్కడ చెప్పిన నరకాలన్నిటికీ ఇక్కడ మళ్ళీ కనబడతాయి. అంటే వీటినే అక్కడ చెప్పారని నేను అనలేదు, కానీ అక్కడతో అయిపోదు, ఇక్కడ కూడా ఉంది అని. ఒక ఆయన అన్నాడు, అంతా నరకంలో అనుభవించేసాక అట్నుంచి తిన్నగా మోక్షానికి పంపించవచ్చు కదా అని అన్నాడు. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆ యోగం కేవలం కాశీక్షేత్రంలో మరణిస్తే వస్తుంది. అది పెద్ద రహస్యం. ఒకవేళ పాపాత్ముడు ఎవడైనా కాశీక్షేత్రానికి వెళ్ళి పొరపాటు పోయాడు అనుకోండి, వాడికి మాత్రమే, వాడికి యముడు కూడా కాశీకి ఎంటర్ కట్ట, అక్కడ కాలభైరవుడు బాధుతట. బాధిన తర్వాత ఈ వాడు అనుభవించవలసిన పాప ఫలాలన్నీ అనుభవించేసాక వాడిని తిన్నగా అట్నుంచట్టే దివ్యమైన కైలాస లోకాలకు తీసుకెళ్తాడు. అప్పుడు రుద్రుడు కాశీలో మరణించిన వెంటనే తారక మంత్రోపదేశం చేయడం చేతనే జ్ఞానాదేవి కైవల్యమే అది వస్తుంది. అందులో మళ్ళీ సందేహం లేదు. ఎందుకంటే జ్ఞానంతో తప్ప మోక్షం రాదన్నప్పుడు కాశీలో మరణించేవాడికి మోక్షం ఎలా వస్తుంది అనే దానికి సురేశ్వరాచార్యుల వారు కాశీ కైవల్యమని చాలా చక్కగా రచించారు. దాని సమన్వయంతో కూడా మీకు చెప్తున్నాను ఇక్కడ నేను. కాశీ కైవల్యం. అయితే ఆ కాశీలో కూడా వెళ్ళి పంచాక్షరో చేసుకుంటూ గంగాదుల్లో స్నానం చేస్తే అప్పటి వరకు నువ్వు చేసిన పాపాన్ని దగ్ధం చేసి అప్పుడు కానీ నువ్వు అక్కడ మరణిస్తే మాత్రం నరకాది బాధలు లేకుండానే కైవల్యాన్ని ఇస్తాడు శివుడు. ఇందులో సందేహం లేదు, గుర్తుపెట్టుకుని. అందులో సందేహం లేదు. కాశీ మరణంలో కైవల్యం, కాశీ మరణ కైవల్యం గురించి గరుడ పురాణంలో కూడా చెప్పాడు విశేషం. అది రహస్యం. చెప్పని చోట్లేదు వ్యాసుడు. కాశీఖండంలోనే కాదు, కాశీక్షేత్ర మరణం అంత భాగ్యం అది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి పంచాక్షరి చేసుకుని ఆ గంగలో మునిగి అక్కడ ఉన్నంతకాలం పవిత్రంగా బ్రతికితే అప్పటి వరకు ఉన్నది కూడా తీసేస్తట. అంటే ఎంత చేసినా అలా అవుతుందండి అంటే అలా అయ్యే యోగం ఉంటేనే అక్కడికి వెళ్తారు. అది కూడా వేరే విషయం. ఆయన లెక్క తప్పడండి, పక్కాగా ఉంటుంది ఆయన లెక్క. మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అది పరమేశ్వరుడి లెక్క అని నమస్కరించడమే తప్ప నీ బుద్ధి తిక్కలకందదు ఆ లెక్క. గుర్తుపెట్టుకోండి. మనకెక్కడ అందుతుంది ఆయన లెక్క? ఎప్పుడూ భగవంతుడు అన్యాయం చేయడు. అదొక్క లెక్క గుర్తుపెట్టుకోండి చాలు. ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక, నిన్నే చెప్పాను, చెడిపోతే పోతారు. రామదాసు గారి మాట, నాది కాదు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ కనుక నరకాలు అంటే 84 లక్షల రకాల ఉపాధుల్లో అనుభవించే వేదనలు. ఆ పాటికొస్తే ఇక్కడ లేవా అండి? ఇక్కడ మాత్రం లేవా? ఈ శరీరంలో అన్ని శరీరాలు ఒకేలా లేవు. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క బాధ, ఒక్కొక్క రకాల జబ్బులు. ఆ జబ్బులతో వాళ్ళు పడే వేదన రకరకాల. ఇవి మాత్రం యాతనలు కావు. అంటే ఇక్కడ కూడా కొళ్ళబొడిచే వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకే చెప్పాను, ఇక్కడ ఒక యమలోకం ఉంది, ఇక్కడే చిత్రగుప్తున్నారు, ఇక్కడో నరకం ఉన్నది. చిత్రం ఏంటంటే బ్రహ్మాండంలో ఎంత ఉందో అణువులో అంత ఉంది. ఎక్కడికెక్కడ ఒక మహావిశ్వం తిరుగుతోంది. కనుక చతుర్దశ భువనాలు నీలోనే ఉన్నాయని ఒక మన శాస్త్రాన్ని కూడా అన్వయించుకోండి జాగ్రత్తగా. చతుర్దశ భువనానుభవాలు ఇక్కడ అనుభవించగలవు నువ్వు. చిట్ట చివరికి పరమాత్మను కూడా ఇక్కడ పట్టగలవు, పట్టుకోగలిగితే. అది చిట్ట చివరికి రావాల్సింది. కనుక తెలుస్తుందా లేదా? ఆ అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది మనం తెలిస్తే ఇక్కడ మాత్రం నరకం లేదా? మనల్ని బాధ పెట్టే వాళ్ళు మన ఇంటి నిండా ఉంటూ శాంతి లేకుండా ఉంటే యమకింకర్లు ఎక్కడో అక్కర్లేదు. పొద్దుటి నుంచి కనిపిస్తూనే ఉంటారు కింకర్లు. వాడు కూడా ఇలా పొడవలేడు. అలా పొడిచేవాడు చుట్టూ ఉంటే నరకలోకమే కదా. కొంతమంది తెలివిగా అన్నారు, వీటినే మన వాళ్ళు నరకాలను వర్ణించారు కానీ అవి లేవండి అని. అవి లేవనుకుంటే ఒక హ్యాపీ వీడికి. కానీ వీడికి హ్యాపీ కదా అని లేకుండా ఉంటాయి. అక్కడున్నా వాళ్ళు కూడాట వాటిలో తీవ్రతను తీసేస్తారు, వాసనల్ని మిగులుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎలాంటిదంటే ఇంగువ కట్టిన గుడ్డ తీసుకెళ్తే ఇంగువ తీసి పారేసి గుడ్డ బిగిల్చినట్టు. గుడ్డకి ఏం మిగిలింది? వాసన. అది అనుభవించక తప్పదు కదా. అదేవిధంగా కర్మ యొక్క తీవ్రతని తీసేసిన వాసనారూప సంస్కారములు ఇక్కడ క్షయం చేసుకునే అవకాశం తెచ్చుకోవాలి. వాసనాక్షయం చేసుకోవాలి. వాసనాక్షయం బ్రహ్మవిచారణ ద్వారా, అదేవిధంగా ఈశ్వరార్పణమైనటువంటి నిష్కామ కర్మ ద్వారా మాత్రమే పోతుంది. వాసనలు పోవడమే మోక్షం ఇస్తుంది. అర్థమవుతుంది కదా. అది పోనంతకాలం దుర్వాసనలు దుష్ట సంస్కారాలను ప్రేరేపిస్తూ ఉంటే, దుష్ట సంస్కారాలు దుష్టకర్మల్ని చేయిస్తూ ఉంటే, దుష్టకర్మలు దుష్టానుభవాలు ఇస్తూ ఉంటే మళ్ళీ చరివిత చర్వణం. ఇట్లాంటి వాళ్ళ గురించి ఒకే లిస్టులో చెప్పాడు మనవాడు ప్రహ్లాదుడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టు జన్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే చెప్పడే లేదా?
అన్వయం ఎలా చేసుకోవాలో చెప్పడం కోసం నేను ఇది చెప్పాను. శాస్త్ర ప్రకారంగా సమన్వయించాలన్న ప్రయత్నం నేను చేశాను. శాస్త్రవేత్తలు అనుగ్రహింతురుగాక అని నమస్కరిస్తూ తర్వాత విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది, కానీ ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వెళ్ళి ఎలాంటి అనుభవాలు పొందుతారో చెప్తావా అని అడిగాడు. మనకు విసుగొచ్చిందేమో కానీ గరుత్మంతుడికి రాలే విసుగు. ఎందుకంటే ఇంకా వినాలని సరదా. ఆయనకేం పోయిందండి, వాళ్ళు వీళ్ళు పడే వేదనలన్నీ వింటాడు. ఆయనకు బాధే లేదు, ఎప్పుడు విష్ణువు దగ్గర హాయిగా కూర్చున్నాడు. మనం కూడా అక్కడే చిత్తం పెట్టి విందాం. ఇక్కడ చాలా చాలా చెప్పాడు, కానీ నేను అన్ని చెప్పను, మీకేం భయం లేదు. ఏ పాపానికి ఎలాంటి శిక్షలు లిస్టు చెప్తాడు ఇక్కడ. వాడిని ఎక్కడ పడేస్తారు తీసుకెళ్ళి, వీడిని ఎక్కడ శిక్షిస్తాడు, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అవన్నీ చెప్తూ ఉంటే చాలా చాలా బాగుంటూ ఉంటాయి. కానీ ఇందులో ఏ ఒక్కటైనా మనం చేసినట్టు తెలిస్తే నా మీదే కోపం వస్తుంది. కానీ ఇందులో ఎవరిని తిట్టట్లేదండి, ఉన్నవి చెప్తున్నాం అంతే, గుర్తుపెట్టుకోండి. సదైవా కర్మ నిరతా శుభకర్మ పరాన్ముఖా నరకాన్ నరకం యాంతి దుఃఖాత్ దుఃఖం భయాత్ భయం. ఒకటే మాట చెప్పాడు. నరకం నుంచి నరకంలోకి, దుఃఖంలోంచి దుఃఖంలోకి, భయం నుంచి భయంలోకి ప్రమోషన్స్ ఎవరికి వస్తాయో చెప్పాడు. దేని నుంచి దేనిలోకి ప్రమోషను? ఈ నరకం నుంచి మరో నరకంలోకి, ఇంకా నరకంలోకి, రకరకాల నరకాల్లో. వీళ్ళందరినీ రెండు కేటగిరీలో చెప్పాడు చూడండి. సదైవ అకర్మ నిరతాః శుభకర్మ పరాన్ముఖా. చెయ్యకూడని కర్మ చెయ్యడంపై నిరతులైన వారు, శుభకర్మల పట్ల విముఖులైన వాళ్ళు వెళ్తారు. ఇవి ధర్మరాజ పురే యాంత్రి త్రిభిర్ద్వారైస్తు ధార్మికా పాపాస్తు దక్షిణ ద్వార మార్గేణైవ వ్రజంతి తత్. ఇక్కడ ఒక మాట అన్నాడు. ధార్మికులైన వాళ్ళు ధర్మరాజపురంలోకి మిగిలిన 3 మార్గాల ద్వారా వస్తారు, పాపులు మాత్రం దక్షిణ మార్గం ద్వారా వస్తారు అని. నిన్న కూడా చెప్పాడు కదా, ఇవాళ కూడా చెప్పాలండి. ఎందుకంటే ధార్మికులు కూడా యమలోకానికి వెళ్ళవలసిందే, వాళ్ళు కూడా ఆయన దర్శనం చేయవలసిందే. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి కూడా కంట్రోలింగ్ చెక్కింగ్ అథారిటీ ఆయనే. ఎముడంటే ఏమిటో ముందు వివరించాను కదా, వాళ్ళకి వీళ్ళకి కూడా. అయితే వాళ్ళని మాత్రం ఇంత బాధపడుతూ తీసుకురాడు. వాళ్ళకి వేరే మార్గములు, ఆ 3 మార్గాలు ఎంత అందంగా ఉంటాయి, ఆ 3 ద్వారములు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎముడు ఎంత అందంగా కనిపిస్తాడో మీకు ప్రత్యేకించి ఒక అధ్యాయం ఉంది. అది కానీ వింటేట యముని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. వాడికి యముని అనుగ్రహం ఉంటుంది. యముడు అనుగ్రహం పోయిన తర్వాత కదా ఇప్పుడు కూడా, ఎందుకంటే కాలాది దేవతలు. ఆయన యముడు కానీ అనుగ్రహిస్తే యమనియమాది సాధనల్లో మనం అభ్యుదయం సాధించగలం. యోగంలో కూడా మొదటి స్టెప్ ఈయనే, గుర్తుపెట్టుకోండి. కనుక యమశబ్దం చాలా విశేషమైనది. అందుకే ఆ శబ్దం యొక్క గొప్పతనాన్ని చూడాలి. వైదిక మంత్రాల్లో కూడా యమునికి సంబంధించిన విశేషములు చాలా ఉన్నాయి. పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారికి తెలుస్తాయి. మొత్తానికి అస్మిన్నేవ మహాదుఃఖే మార్గే వైతరణీ నది తత్రియే పాపినో యాంతి తానహం కథయామితే. అంతేకాదు, వైతరణి నదిలో పడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళందరూ పడే వేదనలంతా ఇంతే కాదు. నరకం దగ్గరుండే వైతరణి నది. అసలు ఇందాక చెట్టు వర్ణించేమే, దాని ఒడ్డున ఒక మంచి నది ఉందిటండి. ఆ నది పేరే వైతరణి. ఆ చెట్టు ఇందాక వర్ణించాం, పెద్ద చెట్టు కడతారని, అక్కడ ఉంటుందిట వైతరణి. దానిలో కూడా ముంచుతూ ఉంటారట. కొందరు ముంచి తీస్తుంటారు, కొందరు ముంచి కొద్దిసేపు ఉంచుతూ ఉంటారట. అలాంటి భయంకరమైనటువంటి వైతరణి నది ఉన్నది. అక్కడ పడేవాళ్ళు ఎవరెవరో చెప్పేస్తున్నాడు. బ్రహ్మఘ్నాశ్చ సురాపాశ్చ గోఘ్నావా బాలఘాతుకా. కొంతమంది అంటారు ఈ వ్రతాల గురించి, ప్రాయశ్చిత్తాల గురించి ఎందుకు చెప్పాడు అని. ఎందుకు చెప్పాను ఇప్పుడు తెలుసుకోండి. ఏ పాపాలు చేస్తే ఏం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో మొన్న చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ. అందుకు రెండింటికి లింక్ ఉన్నది. ఇవి చేసిన వాళ్ళు స్త్రీఘాతి గర్భపాతి చ ఏ చ ప్రచ్ఛన్న పాపిన. స్త్రీఘాతి, స్త్రీని బాధ పెట్టేవాడు, హింసించేవాడు. గర్భపాతి, చెప్పుకున్న తనంత తాను గర్భాన్ని తీసుకునేటువంటి వారు. ఏ హరంతి గురోర్ద్రవ్యం దేవద్రవ్యం. దేవద్రవ్యాన్ని హరించేవాళ్ళు. ఈ దేవాలయానికి ఆస్తులు కొన్ని 100 ఎకరాలు, కానీ దేవుడికి మాత్రం నైవేద్యం ధూపం దీపం లేదు. 100 ఎకరాలు పండకుండా ఉన్నాయా? పండుతున్నాయి, దండిగా వస్తూ ఉన్నాయి, కానీ దేవుడికి చేరడం లేదు. ఎవరికి చేరుతుందో వాళ్ళందరూ తర్వాత పడే చోటు ఇది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎంత దేవద్రవ్యం తిన్నా అప్పుడు అనుభవిస్తావు. ఈ దేవద్రవ్యం దోషం చేత తర్వాత సంతానాదులకు బ్రతుకున్నప్పుడు బాధలు తప్పవు వాళ్ళకు కూడా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శరీరగతంగా దుష్టద్రవ్యం వెళ్ళే దోషం వాళ్ళకు ఉంటుంది. నరకంలో నువ్వు అక్కడ అనుభవిస్తావు, అది చూపిస్తున్నాడు ఇక్కడ. చూసారా, నరకాది విశ్వాసం మనల్ని ఎంత యమిస్తోందో అంటే అర్థం ఏంటి? రెగ్యులేట్ చేస్తోంది, కంట్రోల్ చేస్తోంది. కనుకనే యమించేవాడు ఎవడో తెలిసింది కదా. యమలోకం మీద విశ్వాసం ఉన్నా ఇక్కడ తప్పు చేయకుండా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఇది నిజానికి మనం ప్రతి దేవాలయం దగ్గర పెద్ద బోర్డుల్లో ఈ శ్లోకం కానీ రాసి పెడితే అప్పటికైనా దేవ ఆదాయం మింగుతున్న వాళ్ళకి బుద్ధి వస్తుందేమో చూద్దాం. ఎంత బాధాకరమైన పరిస్థితి ఉందో తెలుసా.
ప్రత్యేకించి మీకు నాకు ఎలా పుట్టిన భూమో అలాగే హిందూ ధర్మానికి కూడా పుట్టిన భూమి అయిన భారతదేశంలో అనేక మంది త్యాగపూర్వకంగా భగవంతుడి కోసం భగవంతుడు అనుభవిస్తున్నాడు అనుకరించిన ఆస్తులు, ఎందరో రాజులు ప్రత్యేకంగా చేయించినటువంటి ఆభరణాలు, మనం హుండీల్లో వేస్తున్న డబ్బులు, ఇవన్నీ భగవంతుడి చేరుతాయనే భ్రమలో మనం ఉన్నాం. కానీ ఇంకెవరెవరు కడుపుల్లోకి వెళుతున్నాయి చూస్తూ ఉన్నాం. అంతేకాదు మన దేవుడి సొమ్ములు తీసుకొచ్చి ఎందరెందరికో పంచేవాళ్ళు ఉన్నారు. దేవద్రవ్యాన్ని దేవకార్యాలకు కాక ఇతర కార్యాలకు వినియోగించేవాడు కూడా దొంగే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దొంగలందరినీ నెత్తికెక్కించుకున్న పెద్ద దొంగలైపోతున్నాం మనం. ఇది చాలా బాధాకరం. దేవాలయాలు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, దేవ ఆదాయం మాత్రమే కావాలనుకునే వాళ్ళ వల్ల ఇప్పుడు హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత క్షీణిస్తుందో ఆలోచించండి. ఇక్కడ కారణం పాపభీతి లేని వాళ్ళ చేతుల్లో, దైవం మీద విశ్వాసం లేని వాళ్ళ చేతుల్లో, ఈ మతాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే ఇతరుల చేతుల్లోకి మన దేవాలయాధికారాలు వెళ్లడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం. దీనికి మనం ఏమాత్రం ప్రతిఘటించలేకపోతున్నాం. ఈ మధ్య పాశ్చాత్య దేశంలో కొంతమంది ఒక సమూహంగా కలిసి ఒక్కసారి భారతదేశంలో నా పాత ఊరిలో దేవాలయం చూడడానికి వెళితే అక్కడ దీపం పెట్టే దిక్కు లేదు. ఒక 25 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు కళకళలాడిన క్షేత్రం, గ్రామదేవత క్షేత్రాలు పోయే. ఆ చోటుల్లో ఏవో కొత్త కొత్త పడమటిగాల నుంచి వచ్చిన కొత్త కొత్త మతాల వాళ్ళు తయారయ్యి ఇళ్లలోంచి కులదేవతలు, గ్రామదేవతల ఆరాధనలు తీసి పారేశారు. దుఃఖం కలుగుతుంది. దేవాలయాలను ఎలాగా పరిరక్షించుకోవాలి అని కొంతమంది కలిసి సమూహంగా ఏర్పడి కృషి చేస్తున్నారట. ధనాన్ని సమీకరిస్తున్నారు. ధనం సమీకరిస్తున్నారు కానీ సహకరించే వాళ్ళు ఎవరు? ఇక్కడ హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందని హిందువులకే తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామనే పేరుతో దాన్ని కబళించడం కోసం కూడా ఇక్కడ తయారవుతారు. ఎంత పాపభీతి లేని స్థితి వచ్చింది. అందుకేనేమో గరుడ పురాణం వినకూడదంటారు. ఎందుకంటే వింటే తెలుస్తుంది కదా, తెలిస్తే జాగ్రత్త పడతారు కదా. జాగ్రత్త పడితే ఎలా చెడిపోతారు? చెడిపోవడానికి అవకాశం ఎలా ఉంది? కనుక చక్కగా చెడిపోనిద్దామని చెప్పి ఇవి వినకుండా చేశాడు. కనుక ఇవే అందరూ వింటే ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించుకోండి. కనుక ఇక్కడ ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు కదా, విష్ణుమూర్తి చెప్తున్నవి. ఏ హరంతి గురోర్ద్రవ్యం దేవద్రవ్యం చ స్త్రీద్రవ్య హారిణో ఏ చ బాలద్రవ్యం ద్విజస్య చ. పిల్లల కోసం ఉన్న వాడవలసిన డబ్బు స్త్రీ ద్రవ్యం. చూడండి, స్త్రీకంటూ ఇవ్వబడిన ద్రవ్యం మహాఘోరం, ఇది చెప్పాడు. అలాంటిది వరకట్నాల పేరుతో స్త్రీని బాధించడం హిందూ మత ఆచారం అని కొందరు అనుకుంటారు. కానీ అది మహాదోషమని హిందూ ధర్మం ఎలా నిందిస్తోందో ఇక్కడ చూడండి. స్త్రీ ద్రవ్యహారిణో ఏ చ బల బాలద్రవ్యం ద్విజస్య చ ఏ రుణన్న ప్రయచ్చంతి ఏవై న్యాసాపహారకాహ. అంతేకాదు అప్పుని తిరిగి తీర్చనివాడు, వాళ్ళందరూ వెళ్ళేది ఈ భయంకరమైన చోట్లు. న్యాసాపహారకాహ, దాచిపెట్టుకున్న డబ్బుని దొంగలాడేవాడు, విశ్వాసఘాతకుడు, విషాన్నం పెట్టేటువంటి వాడు, దోషగ్రాహి గుణాశ్లాఘి గుణవత్సు సంవత్సరాహ. ఇందులో ఇదంతా ఒక్క వాక్యాన్ని కూడా అనవసరంగా చెప్పేమో అనుకోవడం కూడా దోషమే, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా విష్ణుమూర్తి ఎలా చెప్తున్నాడు, ఎలాంటి ఉద్దేశంతో చెప్తున్నాడో చూడండి. దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో జీవితంలో హెచ్చరికది. దోషగ్రాహి గుణ అశ్లాఘి అంటే అవతల వాళ్ళ దోషాలు మాత్రమే చూస్తూ గుణాల్ని కీర్తించకుండా ఉండడం ఒక పాపంట. దీనికి ఈ గుణానికి అసూయ అని పేరు. ఈ గుణానికి అసూయ అంటారు. అసూయ అంటే ఎంత గొప్పవాడి గురించి చెప్పనేయండి, వెంటనే ఏమంటారంటే వాడు గొప్పతనం మాకు తెలియదా అండి, వాడికి చేసేడు తెలుసా అని చెడు చెప్తారట. ఇది కూడా వచ్చింది. పెద్ద సంగీత విద్వాంసుడండి ఆయన, అంటే గొప్ప సంగీత విద్వాంసుడే కానీ అండి ఆ మధ్య తాగుతూ ఉన్నాడండి. అదిట వాడు తాగుతున్నాడు కదా అని వాడిని సన్మానించలే. వాడు చక్కగా సంగీతం చేశాడు కదా అని. ఇప్పుడు సంగీతం గురించి మాట్లాడు, తాగుతున్నాడు గురించి నీకెందుకు? అలాగని వాడు తాగడం గొప్పని చెప్తున్నామని అర్థం కాదు. అది నీకు అనవసరం. ఈ లోకం తీరది. ఏ గొప్పవాడు గురించి చెప్పినా ఒక మాస్ సైకాలజీ ఉంటుంది, ఒక సొసైటీలో ఒక సైకాలజీ ఉంటుంది. ఆ సైకాలజీ ఎలాంటిదంటే ప్రతి గొప్పవాళ్ళలో ఒక చెడుకోవడం అనుకుంటే వీడికి తృప్తి. ఎందుకంటే ఎలాగో గొప్పవాడు కాలేకపోయాడు కనుక వాడు కూడా తక్కువ అనుకుంటే వీడికి తృప్తి. అలాంటి సైకాలజీ చాలా మందిలో ఉంటుంది. అందుకే ప్రతి గొప్పవాళ్ళు వెతకడం, అది హైలైట్ చేయడం కూడా కనిపిస్తుంది. లేని వాళ్ళకి ఆరోపిస్తారు, ఉన్న వాళ్ళకి ఎంత ఉంటే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తారు. ఇట్లాంటి వాళ్ళందరూ తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ అక్కట. ఎక్కడ ఇందాక చెప్పిన 21లో ఎక్కడో అక్కడ, ఎక్కడైనా ఒకటే. నరకాత్ నరకం, దుఃఖాత్ దుఃఖం, భయాత్ భయం, అంతే, మరేమీ లేదు. ఒకదాని నుంచి ఒకటికి హై ప్రమోషన్స్. కనుక ఇవన్నీ కూడా గుణవత్సు సంవత్సరాహ. ఇది కూడా చూడండి, గుణం కలిగిన వాళ్ళ పట్ల మాత్సర్య భావం కలిగి ఉన్నటువంటి వారు. నీచానురాగిణో మూఢాహ సత్సంగతి పరాన్ముఖాహ. నీచుల పట్ల అనురాగం ఉండడం అది కూడా చాలా దౌర్భాగ్యం.
సత్పురుషుల పట్ల అనురాగం ఉండకుండా నీచుల పట్ల అనురాగం కలిగి ఉండడం. సత్సంగతి పరాన్ముఖా, సత్సాంగత్యంపై సుముఖత్వం లేకపోవడం. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకా. ఎవరు వెళతారో మొత్తం లిస్టు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడండి? ఈ లిస్టు జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ లిస్టులోకి చేరకుండా జాగ్రత్త పడతామని, మరి ఏమీ లేదు. ఇందులో ఏది మొన్నా రెక్టిఫై చేసుకోవచ్చు. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకాహ. తీర్థముల్ని, సజ్జనుల్ని, సత్కర్మల్ని, గురువులని, దేవతల్ని నిందించేవాళ్ళు. పురాణ వేద మీమాంస న్యాయ వేదాంత దూషకాహ. పురాణాల్ని, వేదాల్ని, వేదాంతాల్ని, మీమాంసాది శాస్త్రముల్ని నిందించేవాళ్ళు. హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకా. అంత జగ్గా చెప్తున్నాడండి. ఏమి కవిత్వము! హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకా. ఏడ్చేవాడిని చూసి ఆనందించేవాడు, ఆనందించే వాళ్ళని చూసి ఏడ్చి ఏడిపించేవాడు. ఇక్కడికి వెళ్ళిపోతారు. చూసారా? ఎక్కడికి దుష్టవాక్యస్య వక్తారో దుష్ట చిత్తాశ్చయే సదా న శృణ్వంతి హితం వాక్యం శాస్త్రవార్తాం కదాపి చ. దుష్టవాక్యముల్ని వినేవాడు, దుష్టవాక్యాలను అనేవాడు, దుష్టమైన చిత్తం కలిగినటువంటి వాడు, అంటే దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వాడు, హితవాక్యాల్ని, శాస్త్రవార్తల్ని విననివాడు. చూశారు? ఇప్పుడు ఇన్ని హితవాక్యాలు చెప్తూ ఉన్నా కొందరికి విసుగు, చిరాకు పుడుతుంది. కానీ హితం వింటే మంచిది. కనీసం హితం వినడానికి విముఖత చూపించినా అది దోషం కింద చెప్తున్నాడు. ఇంకా చాలా చెప్పాడు. ఇందులో కొన్ని చెప్పినట్టున్న గీతావాక్యములు మళ్ళీ చెప్పాడు. నిన్న మనం భావించాం. ఆత్మసంభావిత స్తబ్ధ మూఢా పండితమాననా. తనని తానే గొప్ప అనుకుంటూ, తనని తానే పండితులు అనుకుంటూ ఇతరులను అగౌరవపరిచేటువంటి వాడు. ఇలాగా ఎందరున్నారు యా బహవః పాపిష్టా ధర్మవర్జితా గచ్చంతి యమ మార్గే రోదమానాది వానిసం. వాళ్ళందరూ ఈ రూటంతా ఏడుస్తూనే పెడతారు, అక్కడ ఏడుస్తూ అనుభవిస్తారు. సుమ యమదూత ఇస్తాడ్యమానా యాంతి వైతరణీం ప్రతి. వాళ్ళని వైతరణి వైపు లాక్కుపోయి అందులో ముంచుతారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారో అక్కడ వివరిస్తాడు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు. మాతరం ఏన మన్యంతే పితరం గురుమేవచ. ఇప్పుడు ఇందులో ఏది పాటించడం కష్టమో చెప్పండి. అంటే పాపాలు చేయకుండా ఇందులో చెప్పిన మంచి పనులు ఏది పాటించడం కష్టం చెప్పండి. ఇందులో ఒక్కడి కష్టమైంది లేదు. ఇష్టం కాలేదు అంతే. మంచి చేయడం ఇష్టం కాలేదు తప్ప కష్టం కాలేదు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. మాతరం ఏన ఏవ మన్యంతే పితరం గురుమేవచ. తల్లిని, తండ్రిని, గురువుని అవమానించేవాడు. ఆచార్యంచాపి పూజ్యంచ. గురువుని, పూజ్యుడైన గురువుని, పూజ్యులైన వారిని అవమానించేవారు. పతివ్రతాం సాధుశీలాం కులీనాం వినయాన్వితాం స్త్రీయం చజంతి ఏ ద్వేషాత్ వైతరణ్యాం పతంతితే. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ స్త్రీని, పైగా సౌమ్యురాలి, పతికి అనుకూలంగా ఉన్న స్త్రీని ఏడిపించేవాడు, బాధ పెట్టేవాడు, విడిచిపెట్టేవాడు, వీడు కూడా ఈ నరకానికి పోతాడు. అంటే భార్యను దుఃఖ పెట్టేవాడికి ఏ గతో కూడా ఇక్కడ చెప్పారు చూడండి. కనుక మాటికి భార్యను విసుక్కోవడం, కసురుకోవడం, బాధ పెట్టడం అవి కూడా నరకానికి మార్గములే అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. సతాంగుణ సహస్రేషు దోషానారోపయంతి ఏ తేషు అవజ్ఞాంచ కుర్వంతి వైతరణ్యాం పతంతి తే. ఇంకా ఆహూయ నాస్తి యో బ్రూయాత్ తయోర్వాసశ్చ సంతతం. ఇంకా చాలా చక్కగా చెప్పాడు. దానం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఊరుకోవడం, అలాగే అంత ఇస్తానని చెప్పి దాన్ని తగ్గించడం. ఇస్తే ఇచ్చాడు కానీ ఇచ్చేసేనే అని ఏడ్చేవాడు. ఒక దానం చేసేసి అంత ఇచ్చేసాం కానీ తప్పు చేసేనేమో అనుకునేవాడికి దానఫలం దక్కదు సరికదా, పాప ఫలం ఒకటి వస్తుందిట. ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. పరవృత్తి హరశ్చైవ దానే దత్తే నివారక. ఇతరులకి భృతి లేకుండా చేయడం, ఉన్న భృతిని చెరగొట్టడం, వాడు నరకానికి పోతాడు. ఎవడో దానం ఇవ్వబోతుంటే ఇది ఆపేవాడు. మనం ఎవరికి దానం చేస్తాను అంత ఎందుకు ఇస్తున్నావు అని ఆపితే వాడు కూడా అక్కడికి వెళ్తాడు. దానే దత్తే నివారక. యజ్ఞ విధ్వంసకశ్చైవ. యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. కథాభంగకరశ్చయ. కథల్ని భంగం చేసేవాడు. కథలంటే సీరియల్ వస్తుంటే మధ్యలో ఆపేసాడు కనుక నరకానికి పోతాడు అండం కాదు ఇక్కడ. కథాభంగకర అంటే భగవత్కథలు వింటూ ఉంటే భంగం కలిగించేటువంటి వారు వాళ్ళు. క్షేత్రసీమాహరశ్చైవ యచ్చ గోచర కర్షక. ఎలా వివరిస్తున్నాడు చూడండి. క్షేత్రసీమాహరశ్చైవ. అంతేకాదు ఇంకా భయంకరమైనవి చెప్పాడు. ఏమిటంటే పచ్చని చెట్లను నరికేవాడు. ఖేదయంత్యతి వృక్షాంశ్చ వనారామ విభంజకా. చెట్లను నరికేవాడు, తోటల్ని మొదలైన వాటిని ధ్వంసం చేసేవాడు, పైగా క్షేత్రాలను హరించేవాడు. క్షేత్రాలు ఇక్కడ పుణ్యక్షేత్రాలు కాదు, భూములు కబ్జా చేసేవాళ్ళు. వీళ్ళు భయంకరమైన నరకాలకు పోతారని చెప్పాడు ఇక్కడ.
ఎందుకంటే వీడు కబ్జా చేసిన భూమి మీద వీడు ఎక్కువ కాలం ఎలా ఉండడు. ఆ భూములు మరి మాత్రం కల్పాంత వరకు అనుభవించక తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. కనుకనే సాధారణంగా ట్రెస్పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని రాస్తారే, దాని కింద ఈ శ్లోకం కూడా రాయండి, దేనికైనా మంచిది. ఇక్కడికి వస్తే అక్కడికి పోతాడు జాగ్రత్త అని, ఇంకా దానికైనా వెనక్కబడతాడేమో. ఇట్లాంటివి ప్రింట్ చేసి రూల్స్లో పెట్టుంటే ఎప్పుడూ బాగుపడేవాడు. అందుకే పరలోక భీతి తీసేసాక మనం నిర్మించుకున్న చట్టాలు ప్రపంచాన్ని నియంత్రించలేవు, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం నియంత్రించినంతగా మనం ఏర్పరచుకున్న చట్టాన్ని కళ్ళు కప్పచ్చు, ఇది మాత్రం కళ్ళు కప్పలేదు. ఇంకా చాలా వివరిస్తున్నాడు ఇక్కడ. కొన్ని మనం కొద్ది మాత్రమే తెలుసుకుంటున్నాం. పరదారాపహారక ఇత్యాదులు, పరస్త్రీ అభిలాష కలిగినటువంటి వాడు. భర్తారం దోషయేన్నారీ పరం మనసి ధారయేత్, భర్తను దూషిస్తూ పరుణ్ణి మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళు. గౌర్యది నో దత్తా నోర్ధ్వదేహ క్రియాకృతా, ఆవుని దానం చెయ్యనటువంటి వారు. అదేవిధంగా ఊర్ధ్వదేహ క్రియలు ఎవరికి జరగవో వారందరూ నరకాలకు పోతారు సుమా. అంటే ఈ వైతరిని దాటలేరు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. ఎందుకంటే ఊర్ధ్వదేహ క్రియలు జరగకపోతే నరకం దాకా కూడా వెళ్ళలేరు, అది ఇంకా బాధ. వైతరిని దాటడానికి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ఖేదయంత్యత్ వృక్షాంశ్చ వనారామ విభంజకా వ్రతం తీర్థం పరిత్యజ్య, వ్రతతీర్థాలను విడిచిపెట్టేవారు ఇత్యాదులు వివరిస్తూ వీళ్ళందరినీ కట్టి బాధిస్తారు సుమా. అంతేకాదు కూపానాంచ తటాకానాం వాపీనాం దేవసద్మనాం ప్రజాగృహాణాం భేత్తారస్తే వై నరకగామినః. నూతులు లేకుండా, తటాకాలు లేకుండా, బావులు లేకుండా చేసేవాళ్ళు, ఉన్నవాటిని పూర్తి చేసేవాళ్ళు చూశారు ఇక్కడ. అంటే దీనిలో చెప్తున్న మీరు జాగ్రత్తగా చూస్తే ఒక సామాజిక జీవనానికి పనికొచ్చే విషయాలు చెప్తున్నాడు. అలాగే రోడ్లలో, నడుస్తున్నటువంటి మార్గాలలో ఆటంకాలు కలిగించేవాళ్ళు, అది ఎలాగో చెప్తున్నాడు. ఏ శారీరం మలం వన్నో ప్రక్షిపంతి జలేపిచ ఆరామే పథి గోష్ఠేవా తేవై నరకగామినః. తోటల్లో, మనుషులు నడిచే తోవల్లో, జలములో, అగ్నిలో మాలిన్యాన్ని వదిలేవాడు నరకాలకు పోతాడు. అంటే ఇందులో మీకు ఒక సొసైటీకి ఉండవలసిన కన్సర్న్ కూడా ఉంది చూడండి. ఇన్ని పుట్టిన భారతదేశంలో రోడ్ల నిండా మాలిన్యాలు పెట్టుకుంటున్నాం. ప్రతివాడు వాడిల్లు బాగా తుడుచుకుంటాడు, కానీ రోడ్డు మీద ఎక్కడ లేని చెత్త వేస్తూ ఉంటాడు. కానీ చెత్త క్లీన్ చేయలేదని ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటాడు. వాళ్ళకి అలాగే ఫండ్స్ లేవని ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఫండ్స్ అన్నీ వాళ్ళకి సరిపోతున్నాయి, వాళ్ళకి ఇక్కడ వినియోగించలేరు వాళ్ళు. కానీ వాళ్ళు చెత్త తీయాల్సిన పరిస్థితి నువ్వు కల్పించకుండా జాగ్రత్త పడు కనీసం. ఎందుకది మనకు పనికిరాని చెత్త దీనికి పనికొస్తుందా? మొన్న మధ్య పాపం ఎవడో విదేశాలకు వెళ్ళి నోట్లో సిగరెట్ పెట్టుకుని సిగరెట్ ఖాళీ ప్యాకెట్ కింద పడేసేట. పడిగానే వెనకాల అవిదేశస్తుడు అక్కడ బతుకుతున్నవాడు వచ్చి ఇదిగో అని ఇచ్చేట. ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. మా దేశానికి కూడా ఇది అక్కర్లేదు అన్నట్టు వాడు. అర్థమైంది కదా, మా దేశానికి కూడా ఇది అక్కర్లేదు అన్నాడు. అంటే నీకు అక్కర్లేదంటే పారేయకు అని చెప్పడం అర్థం అనమాట. ప్రజలకు ఇబ్బంది కలిగించకు. అంతేకాదు ఇంకో మాట చెప్తాడండి ఇక్కడ, ఆశ్చర్యపోతాం. రాజ్యంలో అంటే రోడ్డు మీద ఎవడైనా రాతి ద్వారా కానీ, గోతి ద్వారా కానీ, బురద ద్వారా కానీ, ముళ్ళకంప ద్వారా కానీ, చెట్టు ద్వారా కానీ అవరోధం కల్పిస్తే వాడికి నరకంలో తీవ్రమైన యాతన పడతాడు. ఇది చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక్కటి గమనిస్తే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పరిశీలించుకోవచ్చు. ఇందులో కల్పించని వాళ్ళు ఎవరో ఆలోచించుకోండి. ఇవి కూడా మనం పంచితే రోడ్లను బాగు చేయవలసిన డిపార్ట్మెంట్కి ఈ శ్లోకాలు ఇచ్చుకోండి. దేనికి ఎవరు పంచుకోవాలో వాళ్ళు చూసుకోండి, వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇక్కడ ఈ విధంగా వివరిస్తున్నాడు వీళ్ళందరికీ మార్గములు. అంతేకాదు శంకుభిశ్చేతుభిక్కాష్టై పాషాణై కంటకైస్తథా ఏ మార్గముపరుంధంతి తేవై నరకగామినః. ఇప్పుడు చెప్పిన దాని శ్లోకం. శివం శివాం హరిం సూర్యం గణేశం సద్గురుం బుధం న పూజయంతి ఏ మందాస్తేవై నరకగామినః. కనీసం ఇదేనొచ్చి కనీసమా, ఇది చేస్తే చాలా అన్ని పాపాలు పోగొడతారట. నిత్యానుష్ఠానంలో శివుని, శివం శివాం మనం ముందే చెప్పుకున్నాం. గరుడ పురాణం సర్వదేవతాత్మకుడైన నారాయణ్ణి చెప్తున్నది అని. అందుకే శివం శివాం, శివుని శివాం అమ్మవారిని, హరిం విష్ణువుని, సూర్యం గణేశం వీరిని, సద్గురుం ఉపాసించండి అని శాస్త్ర మార్గములు చెప్పిన గురువుల్ని, బుధం శాస్త్రవేత్తల్ని, వీరిని ఎవరు పూజిస్తారో వారు నరకాలకు వెళ్ళరు. వారిని పూజించని వాళ్ళు నరకానికి పోతారు. నరకానికి వెళ్ళే వాళ్ళు ఇష్ట చెప్తున్నాడు కనుక పూజించని వారు అనే విషయాన్ని వివరించాడు. ఏ అనాథం నాను కంపంతి ఏ శతాం ద్వేషకారకా వినాపరాధం దండంతి తేవై నరకగామినః. దిక్కులేని వాళ్ళని చూసి జాలి పుట్టని వాళ్ళు చూడండి. అంతేగాని వాడు చేసిన పాపానికి వాడు అనుభవిస్తున్నారండి అని గొప్పగా అనకూడదు. వాడు నిజానికి వాడు చేసిన పాపానికి అనుభవిస్తున్నా జాలి చూపించాలి. దయ అనేది అవసరం.
అందుకే ఇక్కడ అనాథలను చూసి దయ కలగని వాళ్ళు, సత్పురుషుల మీద ద్వేషించేవాళ్ళు, అపరాధం చెయ్యని వాళ్ళని దండించేవాళ్ళు నరకగామిన. వివాహం దేవయాత్రాంచ తీర్థసార్థాన్ విలుంపతి. అంతేకాదు, వివాహం చెడగొట్టేవారు, తీర్థయాత్రల్ని క్షేత్రయాత్రల్ని చెడగొట్టేవారు, అటువంటి అంటే వాడికి భగ్నం కలిగించేవాళ్ళు ఎలాంటి చోటుకు వెళతారో చెప్తున్నాడు. అగ్నిన్ దద్యాన్ మహాపాపి, వాళ్ళని అగ్నిలో పడేస్తారు. ఇక్కడ నేను చెప్పేదానికి ఇది చేసిన వాడు ఎక్కడ పడేస్తాడు, వీడిని అలా పడేసినవి అన్నీ ఉన్నాయండి. కానీ నేను అలా ప్రత్యేక నరకాలు చెప్పి ఇక్కడే అనుభవించిన ఫీలింగ్ కలిగించకూడదని వీళ్ళందరూ నరకాలకు వెళ్ళారు అనే విషయం చెప్తాను. వెళతారు అని మాత్రమే చెప్పాను. ఇక్కడ వీడేమవుతాడు వాడేమవుతాడని చెప్పాడు. అంతేకాదు దాని నెక్స్ట్ జన్మ వీడిది ఏమవుతుందో కూడా చెప్పాడు. ఇక్కడ దీని కర్మ విపాకం అని ఒక పెద్ద విశేషం చెప్పాడు. నెక్స్ట్ జన్మ ఏమవుతుంది అని కూడా చెప్పాడు. అది చెప్పాక అట్టాంటి ఎవరు కనిపించినా వీడు గర్జన్మ చేసుంటాడని మొదలెడతామేమో అని నేను చెప్పట్లేదు. అది కూడా ఏదో ఒకటి అనుభవిస్తున్నాం, బయటపడ్డం ఎలాగో చెప్పాం కనుక అవన్నీ మరి చెప్పక్కర్లేదు. కర్మ విపాకం పెద్ద సబ్జెక్ట్ అది. అంతేకాదు ఏ జబ్బు ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుందో కూడా చెప్పాడు ఇక్కడ. దానికి మళ్ళీ నివృత్తి చెప్పాడు. ఆ పాపం వల్ల ఇది వచ్చింది కనుక తెలుసుకుని దాన్ని ఏ అనుష్ఠానం ద్వారా బయటపెట్టుకోవచ్చో, ఏ జపం చేయాలి, ఏ తపం చేయాలి, ఎటువంటి యజ్ఞం చేయొచ్చు, ఎటువంటి ఔషధి పుచ్చుకోవచ్చు, అవన్నీ కూడా మళ్ళీ చెప్పాడు. ఆ విజ్ఞానం అంతా మొన్నటితో క్లోజ్ చేసాం, మనం తాళం వేసాం ఆ దుకాణానికి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అంతా అనుభవాలే. ఈ విషయాన్ని వివరించి వీటికి భంగం కలిగించకూడదు. అంతేకాదు ఇళ్లని నాశనం చేసిన వాడు, ఇళ్లని వనాలని ఆలయాల్ని ధ్వంసం చేసేవాళ్ళు, వీళ్ళని వన్ని కుండేషు పచ్చతే, ఇది ఒక్కటి ఉదాహరణకు చెప్తున్నా, అగ్ని కుండంలో పడేస్తారట. అంతేకాదు అబ్బా మండిపోతుంది మండిపోతుంది అంటారట. అంటే ఈ అగ్నికుండంలో పడేసిన వాడిని తప్తకుండంలో పడేసిన మండుతుందా, రా నీడ చూపిస్తా అంటారటండి. అదిగో చెట్టు కనిపిస్తోంది, ఆ నీడలోకి వెళ్ళు, ఆ కింద ఆకులు వేసాం కూర్చో అంటారట. ఆకులన్నీ అసిపత్రాలు, దాని మీద కూర్చోబెడతారట. ఇది మరీ ఎడుపు. ఆ పైనుంచి ఆకులు గుచ్చుకుంటుంటాయట, ఇది నీడ, అది బాధ. ఆ తర్వాత దాహం, దాహం అంటారట. అప్పుడు దాహం అంటే ఇదిగో తీసుకో అని ద్రవం ఇస్తారట. ఆ ద్రవం సలసల కాగుతున్న నూనె, ఆ దాత్తంలో అదే తాగుతారట. తాగ్గానే ఆ యాతనా శరీరం లోపల పేగులన్నీ కమిలిపోతాయట. ఎంత ఘోరంగా శిక్షిస్తారు సుమా అన్నాడు. ఇక్కడ ఒక్కటైనా వర్ణించాను ఇందులో, ఇట్లాంటివి అందరికీ వర్ణించాడు. దేనికి ఎవరెవరు ఎలా ఎలా అనుభవిస్తారో మొత్తం చూపిస్తున్నాడు. ఏవం వైక్లిశ్యమానాస్తే నరా నార్య సహస్రశ పశ్యంతే నరకే ఘోరే అవదాభూత సంప్లవం. ఈ భయంకరంగా అనుభవిస్తూ ఉంటారు సుమా. కొంతమందికి అక్షయ నరకములు ఉన్నాయి అన్నాడు. అక్షయ బ్రహ్మలోకములు ఉన్నట్టే కొందరికి అక్షయ నరకాలు ఉంటాయి. అంటే లెక్కలేనంత పడుతూ ఉంటారు. ఏం చేస్తాం, వీళ్ళు కల్పాంత కాలంలో ఇవి జరిగిన తర్వాత జన్మలు స్థావరాదయ ప్రాప్య భవంతి. వాళ్ళు ఇచ్చా జన్మలు అనుభవించి కీటాశ్చ పశవశ్చైవ పక్షిణశ్చ జలేచరా చతురశీతి లక్షేషు కథితా దేవయోనయ. నేను ముందు చెప్పిన సమన్వయానికి ఇక్కడ అన్వయం కనిపిస్తున్నది. మొత్తానికి మానుషేపి స్వపాకేష జాయంతే నరకాగతా తత్రాపి పాపచిహ్న హస్తే. ఇంత పాపాలు చేసిన వాళ్ళు అక్కడ అనుభవించినా తర్వాత జన్మలు పాపచిహ్నములతోనే వస్తాయి. కనుకనే నరజన్మ దొరికిన తర్వాత ఎన్ని క్యూలు దాటొచ్చాం కనుక ఎన్ని పడ్డాం. అక్కడ 21 అయిపోయి ఇక్కడే మొత్తం 84 లక్షలు. ఇందులో అందరూ ఈ ఆర్డర్లో అనుభవిస్తారని లేదు, కానీ వీటికి అవకాశం ఉంది. ఇన్ని కాపోయినా కొన్నైనా తప్పవు. అందుకు ఈ జన్మ దొరికిన తర్వాత తెలుసుకుని జాగ్రత్త పడి హరిని ఆశ్రయించి సత్కర్మాచరణ చేసే ప్రయత్నం నువ్వు చెయ్యు. ఇక్కడ ప్రయత్నం అనే చెప్పాను నేను, ఇంకేం లేదు. ప్రయత్నం చెయ్యు. ఎప్పుడు మనస్సు అటు వెళుతున్నా పాపం వైపు పాపరతిని ఇటు తిప్పి పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఆ పాపరతి నుంచి మనస్సును తిప్పు, దానికేం పోయి వెళుతుండి తిప్పు. తిప్పడం కోసం ఇటు పట్టుకునేవాడు కూడా ఉన్నాడు, వాడి వైపు తిప్పు. వాడి వైపు తిప్పేవా ఇంక నీకు బాధ లేదు. ఎవరు విష్ణువుకి సుముఖులో వారు యమునికి పరాన్ముఖులు, యమునికంటే నరకానికి పరాన్ముఖులు వాళ్ళు అని బోధని సాక్షాత్ నారాయణుడే తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కనుకనే భయపెట్టే స్వామి తద్వారా అభయాన్ని ఇస్తున్నాడు మనకి. జాగ్రత్త పడవని హెచ్చరిస్తున్నాడు. ఈ విధంగా చేసినటువంటి పని దాని ఫలితం అది తీసుకోక తప్పదు. వేసిన విత్తనమైనా పొల్లిపోవచ్చేమో కానీ చేసిన కర్మ ఫలించి తీరుతుంది. అది ఇందులో మనకు దొరుకుతున్నటువంటి ప్రధానమైన సూత్రం. దీన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఏన ఏన చ పాపేన యజ్జచ్చిహ్నం ప్రజాయతే. ఏ పాపాల వల్ల ఎలాంటి జన్మలు వస్తాయి, అది ఆ పాపం వల్ల ఏమనుభవిస్తున్నాడని ఎలా తెలుసుకోవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ఏ పాపం వల్ల ఏమనుభవిస్తున్నామో తెలియకపోతే మనకు ఎలా అండి అని.
అవి కూడా శాస్త్రములు తెలియజేస్తున్నాయి. మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్థితులు, రకరకాల ఉపాధులు ఇదివరకటి పాపఫలంగానే. ఎందుకంటే కర్మగతిని ఒప్పుకోవడంలోనే ఒక తార్కిక సూత్రం ఉన్నది, ఒక లాజికల్ కనెక్షన్ కనబడుతుంది. ఎందుకంటే సృష్టిలో అందరూ ఒకేలా ఎందుకు లేరు? భగవంతుడు సృష్టి చేస్తే అందరిని ఒకేలా సృష్టించాలి. కానీ ప్రతిదానికి ఒక కర్మ అనేటువంటిది పెట్టడం చేత ఆయా కర్మలకు అనుగుణమైన ఉపాధులు, ఆ ఉపాధులు ఒకే ఉపాధి అనేక మందికి లభించిన మళ్ళీ వారి వారి ప్రత్యేక కర్మలు బట్టి ఆయా ఉపాధుల్లో మళ్ళీ తారతమ్యాలు, ఇవన్నీ మనం లోకంలో చూస్తున్నాం. కనుకనే కర్మగతుల యొక్క ఫలములే ఉపాధులు, వాటిలో అనుభవాలు. ఇది అంగీకరించాలి. ఇంత సతార్కికమైనటువంటి హేతుబద్ధత హైందవ మతంలో మాత్రమే లభిస్తుంది. సతార్కికం ఇది. కనుకనే ఎక్కడ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం చెప్పబడుతుందో ఆ మతం మాత్రమే నిజానికి శాస్త్రీయమైన వైజ్ఞానికమైన మతం అని అంగీకరించాలి. అదృష్టవశాత్తు అలాంటి వైజ్ఞానికమైన మతం మన హైందవ సనాతన వైదిక భారతీయ మతం. ఇందులో అనేది కనబడుతుంది స్పష్టంగా. ఇప్పుడిప్పుడు ఇతర సిద్ధాంతాల వాళ్ళు కూడా వైజ్ఞానిక సహాయంతో అంగీకరిస్తున్నారు, జన్మల సిద్ధాంతాలను అంగీకరిస్తున్నారు. ఆశ్చర్యకరంగా పాశ్చాత్యులే ఈ జన్మలు, వాటి యొక్క ఫలితాలు, వీటి గురించి పరిశోధనలు చేసి వాళ్ళ పరిశోధనలు అందిన పుస్తకాన్ని చూపిస్తున్నారు. శ్రీ రామ్ చరణ్ దాస్ గారు రచించినటువంటి గ్రంథం గురించి ప్రస్తావన నేను చేశాను. అందులో సత్య సంఘటనలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? యథార్థ సంఘటనలు రచించారు. దాని ఆధారంగా కూడా మన పురాణములు ఎంత సత్యాలు చెప్తున్నాయో అర్థమవుతుంది. అలాంటి గ్రంథాలు, పాశ్చాత్యులు చేసిన పరిశోధనలు, ఇవన్నీ చిట్ట చివరికి ఏ ముగింపుకు తీసుకొస్తున్నాయంటే పురాణాదుల్లో చెప్పిన అంశములన్నీ సత్యములే అనే విషయానికి వస్తూ ఉన్నాయి. కానీ మనం పరిశోధన ఏమాత్రం సాగించకుండా కేవలం వీటన్నిటిని కూడా కాలక్షేప దృష్టితో చూడడం మొదలుపెట్టాం. ఇదంతా కూడా ఉపోద్ఘాతం చెప్తున్నామని కాదు. ఇదివరకటి రోజుల్లో సుమారు ఒక 25-30 సంవత్సరాల క్రితం గరుడ మహాపురాణం చెప్తే ఇన్ని వివరణలు అక్కర్లేదు. కానీ కొద్ది దశకాల్లోనే ఆలోచన ధోరణులు మారిపోతున్నాయి. అద్భుతమైనటువంటి శాస్త్ర విషయాలను కూడా తేలిగ్గా తీసిపారేసే తరాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళని కూర్చోబెట్టి వినిపించాలి అంటే మరికొన్ని అంశములు కూడా ప్రస్తావించడం అత్యవసరం. అయితే దీని గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఈ విషయములు వింటూ స్ఫూర్తి పొందుతూ చాలా చైతన్యవంతులం అవుతున్నాం, ఎక్కడా వినడానికి అవకాశం దొరకని విషయం ఇక్కడ వింటున్నామని ఆనందిస్తూ అభినందనలు చెప్తున్నప్పటికీ నెగిటివ్ లిజనింగ్ ఉండే కొందరు ఉంటారు. వాళ్ళు ఏమిటంటే ఏమి అంచనా వేసుకుని ఇక్కడ వస్తారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి ఏదో వేదాంతం గురించి, ఉపనిషత్తుల గురించి చెప్తామనుకుంటే తప్పు. అది చెప్పట్లేదని కాదు, జీవితానికి సంబంధించినటువంటి కొన్ని పురాణాంశముల్ని ఎక్కడ విడిచిపెట్టకుండానే మనం చెప్తున్నాం. ఇది కల్పించి చెప్తున్నదా? గరుడ పురాణం మాకు కావాలి అని అడిగినప్పుడు గరుడ పురాణమే చెప్తాను తప్ప ఇంకేదో గ్రంథం చెప్పను కదా. ఆ గరుడ పురాణం ఆధారంగా తీసుకుని ఇలాంటి సమర్థనలు చెప్తూ ఉంటే చెప్తున్న సారాంశం దేనికి, ఎందుకు చెప్తున్నాం, ఎందుకు తెలుసుకుంటున్నాం, దీని ద్వారా మన జీవితంలో చిత్తశుద్ధి ఎలా చేసుకోవాలి, ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలనే ఉద్దేశంతోనే చెప్తున్న విషయం చాలామంది పాజిటివ్ లిజనర్స్కి, అంటే సకారాత్మక భావనతో వినేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ నకారాత్మక భావంతో వినేవాళ్ళు దీనిలో ఉన్న క్రీమ్ను అందుకోలేక ఆ నెగిటివ్ దీనివల్ల డైల్యూట్గా భావించే వాళ్ళు ఉండవచ్చు. కానీ ఎన్నైనా ఏ తపనతో చెప్తున్నాం అనేది గ్రహించాలి. ఇవన్నీ ఉపోద్ఘాతములు కానీ పక్క వివరణలు కానీ ఉన్న విషయం మరింత నాటుకోవడానికి చెప్పడం తప్ప ఇతరములు కావు. అంతేగాక పురాణముల్లో చెప్పిన సత్యములు సార్వకాలికములనే విషయం ఇప్పుడు ప్రపంచంలో అన్ని వైపుల నుంచి ఎలా వినిపిస్తోంది అన్నది కూడా చెప్పడం వల్ల నేటి తరానికి దాని యొక్క శాస్త్రీయతపై ఒక విశ్వాసం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే పురాణములు చెప్తున్న అనేక మాటల్ని ప్రస్తుతం మనమనుకుంటున్న సైన్స్తో చూసి అదంతా కూడా అసంగతం అనడం చాలా తేలిక. అలాంటి భావం ఏర్పడకూడదని ముందు ఇంత పునాది వేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏనయేన చ పాపేన యజ్జచిహ్నం ప్రజాయతే, ఏ ఏ పాపముల వల్ల ఏ ఏ చిహ్నములు కలుగుతాయో చెప్పమని గరుత్మంతుడు అడిగితే దానికి చెప్తున్నాడు నారాయణుడి సమాధానంగా, ఒక్కొక్క పాపం వల్ల ఒక్కొక్క రకమైన జన్మలు, వాటిలో మరికొన్ని చిహ్నములు కనబడతాయి అన్నాడు. నేను అన్నీ చెప్పట్లేదు, దీన్ని కర్మ విపాకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయంగా చెప్పచ్చు. ఈ కర్మ విపాకానికి సంబంధించి గరుడ మహాపురాణం మొత్తం మీద సుమారు ఒక 4-5 చోట్ల విస్తారంగా చెప్పాడు. అంతేకాదు కర్మ విపాకానికి సంబంధించి ఒక ప్రత్యేక గ్రంథములు కూడా ఉన్నాయి. అదృష్టవశాత్తు వాటిని పరిశీలించడం జరిగినది. అవి ఇవి కలబోసి అందులో కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాంసాహారం గురించి చెప్పాడు. మాంస భక్తాతి రక్తాంగ శ్యావదంతస్తు మద్యపహ. మనం ఇక్కడ మద్యపానం గురించి, మాంసఖాదనం గురించి గతంలో అనేకమాల ప్రవచనం చెప్పుకున్నాం.
మాంసము తినే కుటుంబాల్లో పుట్టిన వారు కూడా భారతదేశంలో మాత్రము మాంసఖాదనంలో అనేక నియమాలు ఉన్నాయి. మాంసం తినే కుటుంబాల వాళ్ళు కూడా ఎప్పుడు పెడితే అప్పుడు తినరు. నేను అనేక మంది మాంసం తినే ఆహారాలు ఉన్న వాళ్ళు ఆడిన మాటలు విన్నా. వాళ్ళు మేము ఏకాదశి నాడు తినం, పూర్ణిమ నాడు తినం, అమావాస్య నాడు తినం, శనివారం తినం అని వ్రతం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆదివారం తినకూడదని కూడా శాస్త్రం చెప్తున్నది. ఇలా పాటించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ మాంసాల్లో కూడా ఏవి పెడితే అవి తినేవాళ్ళు లేరు హిందువుల్లో మాత్రం, గుర్తుపెట్టుకోవాలి. అయితే మాంసం తినకూడని నియమం కలిగినటువంటి పరంపరలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవారంటే ఏ వర్ణానికి ఆవర్ణమే గొప్పని మొదటి నుంచి మనం చెప్పుకున్న ఆ భేదం మాత్రం వదిలేయాలి మనం. మొన్న మధ్య అన్నారు ఇవన్నీ బ్రాహ్మణులకేనా అని. ఎక్కడైనా పొరపాటునైనా అలాంటి ధ్వని వచ్చేటట్టు చెప్పడం జరిగిందా? నేను అన్నానే పాజిటివ్ ఎక్కడా చెప్పలేదు. మానవుడిగా పుట్టిన ప్రతివాడికి అవసరం ఇది, ప్రతివాడికి అవసరం. అయితే ఇతరులు వెంటనే అంగీకరించలేరు గనక హిందువుగా పుట్టిన ప్రతివాడికి అవసరం అని చెప్తున్నాం ఇక్కడ. హిందువుగా పుట్టిన ప్రతివాడు ఏ వర్ణం వాడైనా వాడికి పనికి రావాలి కనుక సర్వవర్ణములు వారి కోసమే మన ఋషులు రచించారు. వేద ధర్మాన్ని అనుసరించి జీవించేవారే చాతుర్వర్ణ్యముల వారు కూడా. ఈ చాతుర్వర్ణ్యముల వారికి పనికొచ్చే విషయములున్నాయి. అయితే మాంసం తినకూడదని నియమంలో పుట్టినది ఇంట్లో వాళ్ళు మాత్రము మాంసం తినరాదు. ఒకవేళ అలా తింటే ఏమవుతుంది, వాళ్ళకి తర్వాత జన్మల్లో అతిరక్తము అనే ఒక రకమైన కుష్ఠరోగం వస్తుందిట. అదేవిధంగా మద్యపానం చేసేవాడికి దంతానికి సంబంధించిన అనేక రకమైన ప్రమాదాలు ఏర్పడతాయి అని చెప్పాడు. ఇక మంచి పదార్థాలను ఇతరులకు పెట్టకుండా తాను తినేవాడు. మనం నిన్న కొన్ని చెప్పుకున్నాం ఇలాంటివి. దీన్ని బట్టి సొసైటీ పట్ల కన్సర్న్, సమాజం పట్ల మరొక వ్యక్తి పట్ల మన బాధ్యతను ఎలా చెప్తోంది గరుడ పురాణం చూడండి. నిన్న చెప్పాడు ఇంటికి వచ్చిన అతిథికి పెట్టకపోతే ఎలా వస్తుంది, అలాగే అనాథల పట్ల దయలేకపోతే ఎంత ప్రమాదం. ఇలాంటి మాటలు చెప్పడం వల్ల సామాజికమైనటువంటి ఒక గొప్ప ధర్మాన్ని నిలబెడుతున్నాడా లేదా పురాణకర్త చెప్పండి ఇక్కడ. కనుక సామాజికమైన ఒక మంచి ప్రయోజనాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఏకస్వాదున భుంజీత అని సుభాషితాలు చెప్పిన మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఒక మంచి పదార్థాన్ని ఒక్కడే తినకూడదుట. మంచి పదార్థం అంటే తినేదే కాదండి, ఉపయోగించే ఏ చక్కని ఐశ్వర్యమైనా 10 మందికి పంచుకుని తర్వాత నువ్వు అనుభవించు. అందుకని ఒక్కడు తినరాదు. ఒకవేళ తింటే అంటే గళగండ రోగం అని ఒక రోగం ఉందిట, అది వస్తుందిట. అది చెప్తున్నాడు. అదత్వామిష్టమస్నాతి సభవేద్ గళగండవాన్ అభక్ష్య భక్షకో లౌల్యాద్ బ్రాహ్మణస్యాన్ మహోదర. తినరానివి తింటే అంటే ఇది తినకూడదు నిషేధం పెట్టినవన్నీ జిహ్వా చాపల్యం కొద్ది తింటే వాళ్ళకి మహోదరం అనే ఒక వ్యాధి వస్తుందన్నాడు. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఏ వ్యాధికి ఏ పాపమో కూడా చెప్పడం జరిగింది. ఇది వినడం వల్ల 2 జరుగుతాయి. ఏది ఒట్టినే రాదు అని తెలియడం వల్ల ఒకప్పుడు చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నాను మనలోనే ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ఒక విధమైన సహనశక్తి ఏర్పడుతుంది. కర్మ సిద్ధాంతం ఇచ్చే సహనశక్తి అంత విశేషం. ఒక దుష్కర్మ వల్ల ఇది అనుభవిస్తున్నావు గనక ఇప్పుడైనా సత్కర్మ చేసుకొని చెప్పడం చేత నేను సత్కర్మవి ప్రేరేపిస్తాం. అది దీనిలో ఉన్నటువంటి మరొక అంశం. అంతేకాదు కర్మ విపాకం చెప్తూనే పరిహారాలు చాలా చెప్పారు. పరిహారాలు మీకు ముందే చెప్పాను నేను, అవి ఇక్కడ స్మరించుకుంటే చాలు. ఇంకా చాలా విషయములు చెప్తూ ఉన్నాడు. శ్రాద్ధంలో ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ జన్మలోనైనా ఈ పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే శ్రాద్ధేన్నమశుచిందత్వా చిత్రకుష్ఠీ ప్రజాయతే అని చెప్తున్నాడు. శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే చిత్రకుష్ఠువు అనేటువంటి వ్యాధి కలుగుతుంది. గురోర్గర్వేణావమానాదపస్మారీ భవేన్నరః. గర్వంతో గురువుని అవమానించేటువంటి వాడు అపస్మారం అనే రోగానికి గురి అవుతాడు. వేదాన్ని నిందించేవాడికి చర్మ సంబంధమైనటువంటి పాండురోగాది రోగాలు లభిస్తాయి. నిందకో వేదశాస్త్రాణం పాండురోగి భవే ధ్రువం. అన్నహర్త భవేదాఖు శలభో ధాన్యహారక. అన్నాన్ని దొంగిలించేవాడు ఎలకై పుడతాడు. అంటే ఎలకలన్నింటి చూసి అన్నం దొంగిలించే అనుకున్న తప్పేం లేదు, కానీ ఎలకలన్నీ అవి కాకపోయినా కొన్ని ఎలకలైనా ఇవే. శలభో ధాన్యహారక అంటే ధాన్యాన్ని అపహరించేవాడు మిడతై పుడతాడు. ఇలా చెప్తూ యస్తు రౌద్రోపజీవీ చ మార్గే సార్ధాన్ విలుంపతి మృగయా వ్యసనీయస్తు ఛాగస్యాద్వధికే గృహే. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు, వేటగాళ్ళు వీళ్ళు కసాయివాని ఇంట మేకయ్య పుడతారు. చూడండి ఇందులో ఉన్న విశేషం. అంటే సృష్టిలో ఏది ఊరకనే రాదు అనేది కూడా తెలియజేస్తున్నాడు. అది భగవంతుడి దయంతా ఎక్కడుందంటే వాడిది చేయడం వల్ల ఇది అనుభవిస్తున్నాడని వాడికి తెలియనివ్వలేదా? వాడికి తెలియదు, అవతల వాడికి తెలియదు కనుకనే దయ చూపిస్తున్నారు అందరూ.
ఒకవేళ తెలిసిందనుకోండి అప్పుడు అది చేశాడు కనుక ఇప్పుడు అనుభవిస్తున్నాడు, ఎవడూ జాలి చూపించాడు. అవునా లేదా? కనుక మనందరి కరుణ ఇంకోటికి లభించేలా చేయడం కోసమే భగవంతుడు తెలియనివ్వట్లేదు. కానీ శాస్త్రముఖములుగా తెలియడం చేత ఇక మీదనే చేయకుండా ఉంటాం, చేసిన దానికి ప్రాయశ్చిత్తాలనే చేసుకుంటాం. భగవంతుడు కర్మ ఫలాలు ఇవ్వడంతో పాటు తన కరుణను కూడా ఎలా కలిపి నడిపిస్తున్నాడో జగత్తుని మనం గమనించవలసిన మరొక అంశం ఇది. అంతేకాదు మరొక విశేషం, తనను తాను సంహరించుకునేవాడు అంటే ఆత్మహత్యాదులు చేసేవాడు పొందే భయంకరమైన, వాడికి అసలు మరో జన్మ రావడమే కష్టంట. పైశాచికాదులతోనే చాలా బాధపడతాడు వాడి గతులు కూడా మహా కష్టం. ప్రమాదంలో మరణించేవారు, తనను తాను మరణింపజేసుకునేవారు, వీళ్ళు శ్రాద్ధాదుల ద్వారా కూడా సద్గతులు పొందడం మహా కష్టమన్నారు. అందుకు ప్రమాదంలో మరణించే వారికి వేరే ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉన్నాయి, వాళ్ళు మామూలు శ్రాద్ధ క్రియలు చాలు. ఇక ఆత్మహత్య చేసుకునే వాడికి మరీ ప్రమాదకరం. అటువంటి వాడికి జన్మలు దొరకడమే కష్టం. ఒకవేళ ఏదో పుణ్య విశేషం చేత నరకాదులు అనుభవించి, అంటే నరకాదులు అనుభవించడం కూడా పుణ్య విశేషం, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడి దాకా వెళ్ళినా ఒక పాపక్షయం అవుతుంది. తర్వాత ఎప్పుడో కల్పాంతకాలం తర్వాతనే జన్మ దొరికితే విషం తిని మరణించిన వాడు, విషం తిని తనంత తాను హత్య చేసుకున్నవాడు తను నల్లతా చేపుడతాడని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాకుండా సర్వభక్షాశ్చ ఏ ద్విజాహ అపరీక్షిత భోక్తారో వ్యాఘ్రాస్యుర్నిర్జనేవనే, ముఖ్యంగా ఉపనయనాది సంస్కారములు పొంది కూడా అభక్ష్య భక్షణాలు తిన్నటువంటి వారు అరణ్యాల్లో పెద్ద పులులు లాంటి జన్మల్ని పొందుతారు. గాయత్రీం న స్మరేజ్యస్తు యోన సంధ్యాముపాసతే అంతర్దుష్టో బహిస్సాధు సభవేద్ బ్రాహ్మణో బకః. గాయత్రిని జపించని వారు, సంధ్యోపాసన చెయ్యని వారు, వీరు తర్వాత కొంగల్లాంటి వ్యర్థమైన పక్షి జన్మలు పొందుతారు అని. మరొక చోట కుక్క జన్మ పొందుతారని కూడా చెప్పారు. ఇలా చెప్పాను, కనిపించిన ప్రతి కుక్క గతంలో సంధ్యావందనం చేయలేదు అనుకోవచ్చు. సరే, అలాంటి కుక్కల్లో కొన్ని అవి కూడా ఉండొచ్చు. కానీ సంధ్యావందనం చేయకపోతే వచ్చే పాపం అంతా ఇంత కదండి. అంటే ముఖ్యంగా ఉపనయన సంస్కారం పొందినవాడు సంధ్య చేసి తీరాలి. మిగిలిన వారు సంధ్యాకాలాల్లో వారికి గురువులు ఇచ్చిన మంత్రము లేదా ఆదిత్య ఉదయం లాంటివి సంధ్యా సమయంలో చదువుకుంటే వారికి అది సంధ్యావందనం. కనుక అందరూ కూడా సంధ్యా సమయంలో భగవదారాధన చేయడం చాలా శ్రేష్టం. అయితే ఇతరులు చెయ్యకపోతే పాపం రాదు, చేస్తే పుణ్యం వస్తుంది. చేస్తే పుణ్యం వస్తుంది, తరిస్తారు. కానీ ఉపనయన సంస్కారమైన వాళ్ళు చేస్తే పుణ్యం మాట నుంచి, చెయ్యకపోతే మాత్రం మహాపాపం వస్తుంది. ఇది రెండింటికి చిన్న చిన్న తేడా తెలుసుకోవాల్సింది. అయాజ్య యాజకో విప్రస్స భవేద్ గ్రామశూకర. యజ్ఞం చెయ్యదగని వారుగానే యజ్ఞం చేస్తే వాళ్ళ తర్వాత జన్మలు వరాహాది జన్మలు ఉంటాయి. ఇత్యాది విషయములు కూడా చెప్తున్నాడు ఇక్కడ. గురుం హుంకృత్య తుంకృత్య విప్రనిర్జిత్యవాదత అరణ్యే నిర్జలే దేశే జాయతే బ్రహ్మరాక్షస. గురువుల దగ్గర హుంకృత్య తుంకృత్య అన్నాడు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే, గురువులతో తర్జన భర్జనలు చేస్తూ తర్క వితర్కాలు ఎవడైతే చేస్తాడో అటువంటి వాడు గతి ఏమిటి అంటే, గురువు నువ్వెంతా నేనంతా అంటూ హుంకరిస్తూ అవమానించేవాడు, వాడు అరణ్యాదుల్లో బ్రహ్మరాక్షసులై తిరుగుతారు. అంతేకాదు, వేదశాస్త్రాలను చెప్పేటువంటి వాళ్ళని, పురాణాల్లో ఉన్న విషయాలు చెప్పేవాళ్ళని లౌకిక దృష్టితో చూసి అవమానించే వాళ్ళు, విప్ర నిర్జిత్య వాదత తర్క వితర్కాలతో వాళ్ళని అవమానించే వాళ్ళు కూడా ఈ బ్రహ్మరాక్షస స్థితికి వెళతారు సుమా. ఇలాంటి విషయములు ఇక్కడ వివరిస్తూ, మిత్రదు గిరిగృద్ధస్యాదులూక క్రమ వంచనాత్. మిత్రద్రోహులు కొండల యందు గ్రద్దలై పుట్టి తిరుగుతారు. దాని తర్వాత ఉలూక క్రమవంచనాత్, వంచకులు గుడ్లగూబలు మొదలైన జన్మల్ని పొందుతారు సుమా. ఈ విధంగా రకరకాల పాపములు, వాటి యొక్క విశేషములు చెప్తూ మరికొన్ని ఇప్పుడు అనేక చోట్ల మనకు కనబడుతున్న పాపాల గురించి నిన్న మనం కొన్ని ప్రస్తావించుకున్నాం. దేవద్రవ్యాలను అపహరించేవాళ్ళు, భూములను అపహరించేవాళ్ళు, వాళ్ళ నరకాల్లో ఎన్ని బాధలు అనిపిస్తారో చెప్పారు. తర్వాత పుట్టుకలు కూడా చెప్తున్నాడు ఇక్కడ. స్వదత్తాం పరదత్వం పరదత్తాం వాయో హరిత్య వసుంధరాం 60 వర్ష సహస్రాన్ని విష్టాయాం జాయితే కృమి. నిన్నైతే నరకంలో అనుభవిస్తారని చెప్పాం, వాళ్ళ తర్వాత జన్మలు చెప్తున్నాడు ఇక్కడ. భూములను అపహరించేవాళ్ళు, అది మామూలుగా ఒకరొకరికి దానం చేసిన భూమిని తిరిగి అపహరించిన, లేదా వాడొకప్పుడు దానం చేసి మళ్ళీ దాన్ని అపహరించిన, ఏదైనా సరే మామూలుగా ఒకరికి ఇచ్చిన భూమిని అపహరిస్తేనే ఏ దుర్గతి కలుగుతుందో చెప్తున్నారు. ఇంకా దేవభూములు మొదలైనవి అపహరిస్తే దానికి ఏ దుర్గతి కలుగుతుందో చెప్పుకోవాలి. దీనికి మరింత వేసుకోవాలి. ఏమిటంటే 60 వర్ష సహస్రాన్ని విష్టాయాం జాయతే కృమి అన్నాడు ఇక్కడ. అంటే 6000 సంవత్సరముల పాటు, అంటే 6000 సంవత్సరాలు ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు చూస్తూ ఒకటే పుట్టుక మాత్రం పొందుతాడట, ఒకటే జాతి. అదేమిటి అంటే మలంలో క్రిములుగా పుడతాడు వాడు. ఈ భూముల్ని అపహరించేవాళ్ళు కనుక ఇప్పుడు భూములను అపహరించి బిల్డింగ్లు కట్టుకున్నాం సరదా పడతారు, కానీ తర్వాత ఎక్కడుంటారో తెలుసుకుంటే ఆ పని చేయకుండా జాగ్రత్త పడతారని అనుకున్నాడు.
కానీ ఆ రోజుల్లో ఇవి చెప్తే భయపడేవారు. ఇప్పుడు వీటికి కూడా భయపడే జాతి ఎప్పుడో పోయింది. ఎందుకంటే అనుభవించక తప్పని శరీరం వచ్చినప్పుడు వినే బుద్ధి పుట్టదు. అదొకటి వచ్చింది. సరే, ఇంతవరకు వివరించి దీనితో కర్మ విపాకం కూడా అయిపోయిందండి. అంటే నరకాల్లో ఎలా అనుభవిస్తారో చెప్తున్నాడు. తర్వాత జన్మల్లో ఏ విధాలు ఉంటాయి చెప్పాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.